హైవేవ్స్ ఆర్ నారాయణమూర్తి. ఈయనంటే చాలామందికి ప్రత్యేకమానం, నాకు వేరాభిమానం ఓ రకంగా. కానీ రోజులు గడిచే కొద్దీ ఆయన సినిమాలలో కానీ ఆయనలో కానీ ఇప్పుడున్నటువంటి సమాజం తగ్గట్టుగా మార్పులు రాకపోగా పాత చింతకాయ పచ్చడి అన్నట్టు మరలా కూడా అవే సినిమాలు అన్నట్టు అవే మోస పద్ధతులు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారండి, వాళ్ళు ఏ కాడికి వ్యవసాయం ముద్ద అంటారు, అభివృద్ధి వద్ద అంటారు, ఇండస్ట్రియలైజేషన్ వద్ద అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్, లిబరలైజేషన్ ఇవేం మాకొద్దు, కూలీలు తర్వాత వ్యవసాయం పనిముట్లు ఇవే అంటూ ఉంటారు. ఈ ఆర్ నారాయణమూర్తి కూడా ఇప్పుడు కూడా అదే ఇదిలో ఉన్నాడు. ఇప్పుడు మోడీ నాయకత్వంలో భారతదేశం బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది. మోడీ అంటే మన దేశ ప్రధాని, బీజేపీ వ్యక్తి అయితే అయి ఉండొచ్చు కాక మన దేశ ప్రధాని కదా. ఆయనని తక్కువ చేసే విధంగా ఈయన ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఏకంగా మన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అదే ధోరణిలో ఇక్కడ కూడా చూపించేశాడు. ఏమని, మీరు టెర్రరిస్టులతో ఏకంగా చర్చలు అంటూ ఉన్నారు, ఈ డైలాగ్ కొట్టినట్లేడు కానీ ఇది కొట్టాడు. మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ ఆపరేషన్ సింధూర్ అంటూ ట్రంప్ చెప్పగానే ఆపేశారుగా, మరి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మావోయిస్టులు ఎందుకు చంపుతున్నారు? మీరు రండి, వాళ్ళతో చర్చలు జరపండి, వాళ్ళు చర్చలు సిద్ధమంటున్నారు కదా, మీరు చర్చలు ఎందుకు జరపరు అని చెప్పేస్తానండి. మొన్నటిగా మొన్న పవన్ కళ్యాణ్ మీద ఏ రకంగా పడ్డాడండి మనిషి? జగన్మోహన్ రెడ్డి హయాంలో దారుణాతి దారుణంగా సమోసాకు అమ్మే రేట్లతోనే టికెట్లు అమ్ముతూ ఉంటే నోరెత్తలేదు ఈ మనిషి. అండ్ వీళ్ళ ఊరికో వీళ్ళ ఏరియాకి డెవలప్మెంట్ చేస్తా అద్దనిదని చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి. దానికి తెగబోడేశాడు జగన్ని. ఆ తర్వాత అతి గతి లేదు, మళ్ళీ జగన్ గురించి అది ఈయన అడిగినట్లేడు. ఈవెన్ సినిమాల విషయంలో కావచ్చు, టికెట్ల విషయంలో కావచ్చు, అడ్డదిడ్డంగా జోక్యం చేసుకుంటే జగన్మోహన్ కనీసం నోరెత్తి మాట్లాడాల. ఇక మొన్న ఈ హరిహర వీరమల్లు సినిమా వస్తున్న మూమెంట్లో కొన్ని థియేటర్లు మూసాయని చెప్పేసి అనుకుంటున్న మూమెంట్లో ఈ కమిషన్ పద్ధతి ఏదైతే ఉందో, దాని కమిషన్ కాదు అంటారు, ఏమంటారు, సినిమా టికెట్లు ఎన్నైతే తెగుతాయో అందులో వాళ్ళు కూడా కొంత వాటా అన్నట్టు షేరింగ్, ఆ షేరింగ్ పద్ధతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇష్యూస్ నడుస్తుంటే మాట్లాడి సెట్ చేసుకోవాల్సింది పోయి థియేటర్లు మూసేస్తానంటామేంటి, ఓహో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా సరే తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సీరియస్ అయితే దానిని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద ఏ రకంగా ఎగిరాడండి ఆర్ నారాయణమూర్తి? జగన్ హయాంలో ఇండస్ట్రీకి సంబంధించి పోరాడిన వాడు పవన్ కళ్యాణ్. ఆనాడు జగన్ వాడితో సన్నిహితంగా ఉంటూ రాసు పుస్తకం తిరుగుతూ కనీసం నోరెత్తకుండా ఉన్నటువంటి వాడు ఈ ఆర్ నారాయణమూర్తి. ఇప్పుడు ఇతను వచ్చి ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదు సార్, ఎన్టీ రామారావు గారు ఓ రేంజ్కి వెళ్ళారు, మీరు ఆ రేంజ్కి వెళ్ళారు, ఇప్పుడు సంతోషం, కానీ ఈ థియేటర్లకు సంబంధించి టికెట్లకు సంబంధించి షేరింగ్ విషయంలో తప్పు సార్ అంటూ ఓ రేంజ్లో ఇదైపోయాడు. అంత కొలికొస్తుంటే మీరేంటండి, అయినా ఇండస్ట్రీ వాళ్ళు మీ దగ్గర రాలేదంటారేంటి, మీరు వచ్చారా, మీరు అడిగారా అంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎన్నో బాధ్యతలు గుర్తు చేస్తూ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటూ సీరియస్ అయిపోయి, సమస్య మీకు తెలుసా అంటూ సీరియస్ అయిపోయి నానా యాగి చేసాడండి. నేను కూడా ఆర్ నెంబర్ సపోర్ట్ చేసి వీడియో కూడా పెట్టాను ఆ మూమెంట్లో. ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద నిర్మాతల చేతులు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, ప్రొడ్యూసర్ గిల్డ్ వాళ్ళు, దర్శకులు వీళ్ళంతా కూర్చొని మాట ఉంటే అయిపోయేదానికి పవన్ కళ్యాణ్ హైలైట్ చేసాడు నారాయణమూర్తి. తీరా ఇప్పుడు దేశం విషయంలో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు, నాన్ బీజేపీలు కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడానికి ముందు వద్దు వద్దన్నది వీళ్ళు, స్టార్ట్ అయ్యాక ఆపొద్దు కంటిన్యూ చేయండి అన్నది మళ్ళీ వాళ్ళే. ఎప్పుడు ఆపాలో ఎప్పుడో తెలుసు కదా వీళ్ళకి అని చెప్పేసి డిఫెన్స్ వాళ్ళు, అధికార ప్రభుత్వాలు మాట్లాడుకుని ఆపేస్తే అలా ఆపుతారు అద్దరిని మళ్ళీ హడావుడి చేసింది వీళ్ళే. అలా ఇప్పుడు ఈ ఆర్ నారాయణమూర్తి ఏమన్నాడు, మీరు పాకిస్తాన్ యుద్ధం చేస్తూ ట్రంప్ చెప్పగానే ఆపేశారు, ఎక్కడో బయటతో యుద్ధం చేసేటప్పుడు ట్రంప్ చెప్తే ఆపినప్పుడు ఇక్కడ ఎందుకు మీరు చర్చలు జరపరు చెప్పండి సార్ అంటూ సీరియస్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మావోయిస్టులు పోలీసులను చంపి, జనాన్ని చంపి, పొలిటీషియన్స్ చంపి, మన దేశంలో ఉంటూ మన దేశంలో వాళ్ళని చంపుతూ శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి అనేది లేకుండా చేస్తున్న వాళ్ళని ఎలా ఉపేక్షించాలి? వారిని చర్చలకు పిలవాలా? ప్రపంచం అంతా పాతుకుపోయినటువంటి టెర్రరిస్టుల విషయంలో ఆల్రెడీ దెబ్బ కొట్టాం,
రేపు మరలా తోదడిస్తే కత్తిరిస్తాం ఈసారని చెప్పేసి చర్చలు పీల్చారు. అదో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు పాకిస్తాను ఇండియాకి సంబంధించిన మిలిటరీ వాళ్ళు మాట్లాడుకొని ఆపరేషన్ సింధూర్ని ఆపారు. ట్రంప్కి సంబంధం అసలు ఈ విషయం తెలియదట నారాయణమూర్తికి తెలియదు. తెలిసిన సరే ఒప్పుకోరు వీళ్ళు. సొల్లు కబుర్లు ఆ ట్రంప్ చెబుతాం ఎవడో ఒకటి చెప్తే ఏంటి యుద్ధం అని చెప్పని ఆపేశారు. మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎందుకు ఆపా ట్రంప్? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎందుకు ఆపలా? సో జోకర్ ఆఫ్ ద డెకేడ్, జోకర్ ఆఫ్ ద సెంచురీ ఎవరు? ఆ ట్రంప్. అతని మాటలు పట్టుకొని ఈ నారాయణమూర్తి మన పవన్ కళ్యాణ్ పడ్డట్టు పడిపోతున్నాడు. సారీ, నాకు చాలా కోపంగా ఉంది. సినిమా వాళ్ళ విషయంలోనో రాజకీయ నాయకుల విషయంలోనో ఓకే టాలరేట్ చేయొచ్చు, దేశం విషయంలో కాదు, దేశభక్తి విషయంలో కాదండి. నారాయణమూర్తి గారు మీకు తెలియదు ఒకటే, మావోయిస్టులని ఆపరేషన్ కాంగ్రెస్ స్టార్ట్ చేయడానికి నెల రోజుల ముందు కూడా లొంగిపోండి 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 మేము పునరావాస కల్పిస్తామని చెప్తే లొంగిపోకుండా అదే అడవులలో ఉంటూ మరలా ఈ ఏమంటారు మందు పాత్రలు పెట్టి పేల్చి పోలీసులు చంపుతూ ఉంటే ఇంకా వాళ్ళని ఎందుకు చర్చలకు పిలవాలి? ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసేసారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆప్షన్ ఒకటే, లొంగిపోవాలి ఆయుధాలతో లేదా చచ్చిపోవాలి ఇంకంతే. ఒకప్పుడు నిజమే ఒప్పుకుంటా, అన్నలు మావోయిస్టుల వాళ్ళే భూస్వాములు పెత్తందారులు లైన్లో పడ్డారు. ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా కరెక్ట్గా వర్క్ చేస్తుందిగా, సోషల్ మీడియా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయిగా, ప్రతిదీ కూడా సమాధానం తెలియజేస్తున్నారుగా. ఇటువంటి మూమెంట్లో కూడా ఇంకెందుకు అడవులలో ఉండటం? జనంలోకి రమ్మని చెప్తుంటే మేము అడవులలో ఉంటాం, మాతో చర్చలు జరపండి, మమ్మల్ని చంపొద్దు. ఎవడంటాడు? ఎందుకు వినాలి? అయ్యా నారాయణమూర్తి గారు, సినిమాలు కాదండి సొసైటీ. నారాయణమూర్తి గారు ప్రజెంట్ సమాజంలో పిల్లోడి నుంచి పెద్దోళ్ళ వరకు అంతా కూడా క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకున్నారు. మీరేదో అంటున్నారు క్వశ్చన్ చేస్తే నక్సలైట్గా ముద్రేస్తున్నాడు. ఎవడ ముద్రేస్తున్నాడు? ఈరోజు క్వశ్చన్ చేయకుండా ఎవడంటున్నాడు? క్వశ్చన్ చేయడంలో కూడా బూతులతో చెలరైపోతున్నారు కదా. మరి ఇంకెక్కడ ఉన్నారండి మీరు? మారాలి మూర్తి గారు, మీరు మారాలి. పవన్ కళ్యాణ్ మీద పడ్డట్టు కాదు, దేశం ఇది, దేశం విషయంలో తప్పు చేయదు సార్, జాగ్రత్త, మాట జాగ్రత్త. పెద్దవాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. మనమంతా కూడా భారతీయులం, అది మరవద్దండి.